హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టిక్కో నెట్వర్క్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నామండి. ఎందుకంటే మనకైతే కొత్త న్యూస్ అయితే రావడం జరిగింది. ఈరోజు వచ్చిన న్యూస్ అండి. దాంట్లో మనకి డెవలప్మెంట్ గురించి, కేవైసీ ప్రాసెస్ గురించి, ఏఐ టెక్నాలజీ గురించి, మన టిక్కాయిన్ యొక్క వాల్యూస్ గురించి మొత్తం మనకైతే మంచిగా చెప్పారండి. సో దాంట్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంటే. అవన్నీ కూడా తెలుసుకుందాం. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ ఒక కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం. ఖచ్చితంగా ముందుగా అండి, ప్లేస్టోర్లో అయితే ఈ టిక్కాయిన్ నెట్వర్క్ సంబంధించిన యాప్ అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. అందరూ కూడా అప్డేట్ చేసుకోండి. మీరు యాప్ ఓపెన్ చేసినా సరే అది అప్డేట్ చేసుకోండి అంటుంది. సో మీరైతే ముందుగా ప్లేస్టోర్లోకి ఈ విధంగా వచ్చే ఇక్కడ అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ చేసుకోవడం ద్వారా మనకి ఏంటంటే దీంట్లో ఉన్న కొత్త ఫెసిలిటీస్ కానీ కొత్త అప్డేట్లు అన్నీ కూడా మనకైతే కనిపిస్తాయి. అప్డేట్ చేసుకోకపోతే మనకైతే అవన్నీ మిస్ అయిపోతాం కాబట్టి ఖచ్చితంగా అప్డేట్ అయితే అందరూ కూడా చేసుకోండి. సో మీకు చూపించాలి కాబట్టి లైవ్లో నేను కూడా చేసుకోకుండా మీకోసం ఆగడం జరిగిందండి. సో ఇప్పుడైతే అకౌంట్ అయితే నేను లాగిన్ చేస్తున్నాను చూడండి. మీరు కూడా మీ యొక్క అకౌంట్ అయితే లాగిన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఆ తర్వాత అయితే మనకి ఏమన్నా కొత్త ఫీచర్స్ వచ్చినట్లయితే కనిపిస్తూ ఉంటుంది. మనకి ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి, బోనస్ అండ్ పరోకి సంబంధించిన లోగో ఆల్గరిథం అనేది ఇంతకుముందు ఒకేలా ఉండేది. అంటే గోల్డ్ కలర్లో కానీ బ్లూ కలర్లో కానీ ఉండేది. కానీ మనకైతే ఇప్పుడు ఇది మన టిక్కాయిన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే దీనికి కొంచెం డిజైన్ అయితే మార్చడం జరిగిందండి. సో దీనికోసం అప్డేట్ అయితే ఇచ్చారని అనుకుంటున్నాను. ఇంకా కొత్త ఫీచర్స్ అయితే మనకైతే రీసెంట్గా కనిపించట్లేదండి. సో అదైతే మీరు ఖచ్చితంగా గమనించండి. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మనం ఈరోజు వచ్చిన టిక్కాయిన్కి సంబంధించిన న్యూస్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందుగా అందరికీ ఉపయోగపడే ఒక ఫ్రీ మైనింగ్ స్పీడ్ పెంచుకునే అవకాశం ఉందండి. సో అదేంటి మీకు చెబుతాను. అది ఎలాగుందంటే, ఎక్స్ అకౌంట్ అండి. మన టిక్కాయిన్కి సంబంధించిన ఎక్స్ అకౌంట్లో అయితే అఫీషియల్గా ఒక స్క్రాచ్ కార్డ్ ఆఫర్ అయితే వచ్చింది. గతంలో మనం చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి, మనకైతే ఒక లింక్ అయితే ఇచ్చారు. ఈ లింక్ ఓపెన్ చేసి మీరైతే స్క్రాచ్ చేయడం ద్వారా మైనింగ్ పవర్ ఆఫ్ బోనస్ అయితే ఖచ్చితంగా ఫ్రీగా పొందవచ్చు అని చెబుతున్నారండి. సో ఇది మీరు కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. దీనికి సంబంధించిన లింక్ అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్లో మాత్రమే ఉంటుంది. సో ఖచ్చితంగా కొత్త వాళ్ళు అయితే జాయిన్ అవ్వండి. ఆ బ్లూ లింక్ మీద నొక్కిన తర్వాత మీరు అందరూ కూడా నొక్కండి. అక్కడ నొక్కిన తర్వాత ఆటోమేటిక్గా మనకైతే తీసుకొస్తుంది వెబ్సైట్లోకి. అయితే ఇక్కడ మనకి ఒక స్క్రాచ్ కార్డ్ అయితే రెడీగా ఉంటుంది. దీన్ని స్క్రాచ్ చేయాలి. సో చూడండి, ఓకే, 3.25 పర్ అవర్కి సంబంధించిన మైనింగ్ బోనస్ అయితే మనకైతే రావడం జరిగింది. దీన్ని మీరు ఏం చేయాలంటే కాపీ కోడ్ నొక్కండి. ఇక్కడ కాపీ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ కోడ్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోదు. ఈ కోడ్ని మనం అప్లై చేయాలి. ఇప్పుడు ఎక్కడంటే మన టిక్కాయిన్ యాప్లోనే అప్లై చేయాలి. సో చూడండి, యాప్ ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడైతే చూడండి, బోనస్ అండ్ పవర్ అప్స్ కనిపిస్తుంది కదా, రెండో ఆప్షన్ బోనస్ అండ్ పవర్ అప్స్. అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ బోనస్ కోడ్ని ఎంటర్ చేయండి అంటుంది ఫస్ట్ బాక్స్లో. అయితే నేను కాపీ చేసిన కోడ్ పేస్ట్ చేసిన మీ ముందే రెడీమ్ కోడ్ నొక్కుతున్నాను. చూసారు కదా, 3.25 పర్ అవర్ సంబంధించిన మైనింగ్ బోనస్ స్పీడ్ అయితే మనకైతే వచ్చిందండి. సో దీన్ని మనం సింపుల్గా అంటే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు, యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. మీరు కూడా దీన్ని అందరూ కూడా క్లెయిమ్ చేసుకోండి. దీన్ని మీరు అందరూ కూడా దయచేసి క్లెయిమ్ చేసుకోండి. ఇది వచ్చింది కాబట్టి అవకాశం మనకు మంచిగా అందరూ కూడా క్లెయిమ్ చేసుకుంటారని కోరుకుంటున్నానండి. ఓకే, యాక్టివేట్ బటన్ నొక్కుతున్నాను. ఒక చిన్న విషయం అండి, మనం ఏ కూపన్ కోడ్ అయినా సరే, బోనస్ అయినా సరే యాక్టివేట్ చేసేటప్పుడు ఒక యాడ్ అయితే వస్తుందో తెలిసిన విషయమే. ఓకే, యాక్టివేట్ నొక్కుతున్నాను చూడండి ఇక్కడ. ఓకే అండి, ఈ విధంగా మనకైతే యాడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బోనస్ కోడ్ అనేది మనకైతే సక్సెస్ఫుల్ అయిపోయిందని చూస్తున్నారు. అక్కడ చూడండి, నా మైనింగ్ స్పీడ్ అయితే 40 అయితే ఉండాలి. లైవ్లోనే మీ ముందే 43కి అయితే రావడం జరిగిందండి పర్ అవర్కి అయితే. సో ఈ విధంగా మీరు కూడా టీమ్ని డెవలప్మెంట్ చేసుకోవడం ద్వారా, అదేవిధంగా కొన్ని బోనస్ కోడ్లు అయితే వస్తూ ఉంటాయండి. ప్రతిరోజు కూడా మనకైతే ఇక్కడ 1.1కి సంబంధించిన పర్ అవర్ హ్యాష్ పవర్ సంబంధించిన బోనస్ కోడ్ అయితే ఉంటుంది. మీరైతే జస్ట్ ఒక యాడ్ చూడడం ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చండి. ఈ యొక్క అవకాశం ఉంది కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా సరే అన్నీ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే మంచి అవకాశం ఇప్పుడైతే ఉందండి. మనకైతే కొంతకాలం తర్వాత మైనింగ్ స్పీడ్ అనేది సగానికి సగం పడిపోద్ది. అది మనకి అఫీషియల్గా న్యూసే. సో అది దృష్టిలో పెట్టుకుని మీరు అందరూ కూడా ఉన్నప్పుడే ఎక్కువ కాయిన్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి వాల్యూకే లిస్టింగ్ అవుతాయి. మనం చేసే ప్రాజెక్టులు అన్నీ కూడా మంచి వాల్యూకే లిస్టింగ్ అవుతాయి. సో మీరు అప్పుడు బాధపడకూడదు, అది నేను కోరుకుంటున్నానండి. సో అందరూ కూడా ఎక్కువ కాయిన్స్ కలెక్ట్ చేసుకోవడానికి అయితే మంచి అవకాశం ఉన్నప్పుడు ట్రై చేయండి. సో ఆ యొక్క స్క్రాచ్ కార్డ్ సంబంధించిన బ్లూ లింక్ అయితే మన వాట్సాప్ ఛానల్లో ఇచ్చాను. అదైతే మీరు అందరూ కూడా ఫాలో అయ్యి ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అందరూ కూడా కనిపిస్తుంది. ఫ్రీగా వచ్చేది ఏది మిస్ చేసుకోవద్దండి. అది మైనింగ్లో
సో అప్పుడు మీరు గమనించాలండి. ఓకే. ఈ టాపిక్ అయితే మనకు క్లోజ్ అయిపోయింది. ఇప్పుడండి మనం మెయిన్ న్యూస్‌లోకి అయితే రావడం జరిగింది. మనకి ఈరోజైతే అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇది పోస్ట్ కార్డ్ కాదండి. న్యూస్ అనే చెప్పుకోవచ్చు. చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి న్యూస్ అని చెబుతున్నా. సో చూడండి ఇక్కడ టిక్కాయిన్ నెట్వర్క్ వార్తలు. టిక్కాయిన్ నెట్వర్క్ న్యూస్ అయితే రావడం జరిగింది. డేట్ కూడా వేశారు అందుకే అక్కడ 20/11/2025 ఈరోజు రావడం జరిగిందండి. భాగస్వాములారా, మేము ప్రస్తుతం ఏమి చేస్తున్నామో ఇక్కడ నవీకరణ ఉంది. మేము నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నామో, మేము ప్రెజెంట్ ఏం చేస్తున్నామో అదంతా కూడా ఇక్కడైతే ఉంది. సో మనం అందరం కూడా ఖచ్చితంగా ప్రతి పాయింట్ తెలుసుకోవాలండి. ఇది మన అవసరం. ఎందుకంటే మనం దీంట్లో ఒక కమ్యూనిటీ మెంబర్ కాబట్టి ప్రతి అప్డేట్ కూడా మనకి పనికొచ్చేదేనండి. సో గమనించాలి. ఫస్ట్ చూసినట్లయితేనండి iOS అప్డేట్. కొత్త iOS అప్డేట్ను విడుదల చేయడానికి మేము తీవ్రంగా కృషి చేస్తున్నాము. యాప్లకు కొన్ని నిర్మాణాత్మక మార్పులు అవసరం కాబట్టి మేము iOS యాప్లోని కొన్ని భాగాలను సర్దుబాటు చేయాల్సి వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే ఇబ్బంది లేదండి, మనం అప్డేట్ చేసుకుని ఓపెన్ అయింది. కానీ iOS యాపిల్ ఐఫోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కొన్ని మార్పులు అయితే తీసుకురావాలంటే ఆ స్టోర్ వాళ్ళ కోసం అయితే ఆ అప్డేట్ల కోసం మేము పనిచేస్తున్నాము. సో అది కూడా అప్డేట్ అవుతుంది. ఎవరైతే మన సభ్యులు మన సబ్స్క్రైబర్సు iOS యూజర్స్ ఉన్నారో వాళ్ళకండి అప్డేట్ అయితే, ఆండ్రాయిడ్ యూజర్స్ వాళ్ళకైతే నార్మల్గానే ఓపెన్ అవుతుంది. వాళ్ళకి త్వరలోనే లేటెస్ట్ వర్షన్ అయితే వచ్చిందంట. మనకు వచ్చేసింది ఆండ్రాయిడ్ వాళ్ళకైతే. iOS వాళ్ళకి కూడా త్వరలోనే వస్తుందండి. సో వెయిట్ చేయండి సార్ మీరు అందరూ కూడా. ఇంకా రెండో పాయింట్ అండి, కేవైసీ పరీక్ష దశ. కేవైసీ పరీక్ష దశ అధికారికంగా ప్రారంభమైంది. ప్రస్తుతం యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన భాగస్వాములతో విభిన్న వ్యవస్థలను పరీక్షిస్తున్నాము. కొంతమందిని అయితే వాళ్ళైతే ఇక్కడ టెస్టింగ్ కోసం తీసుకోవడం జరిగిందండి. అది మనమైతే అప్రూవల్ వచ్చింది అనుకుందాం, మనకేం రాలేదు. మన వాళ్ళు కూడా వచ్చినట్లేదు. కానీ కొంతమందిని అయితే వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారంట. ఓకే, పర్వాలేదు. ఏ వ్యవస్థ అత్యంత వేగమైనది, ఏది ఉపయోగించడానికి సులభమైనది, ఏది బహుళ దేశాలలో ఉత్తమంగా పనిచేస్తుంది. ఇప్పుడు కేవైసీ అనేది ఒక చిన్న సైజు ఇబ్బందికరమైన వాతావరణం అండి. మన పై నెట్వర్క్లో అయినా ఇంకా ఇంటర్లింక్లో అయినా ఏదంటే సరే అండి, కేవైసీ అనేది ఎంత సింపుల్గా ఇచ్చినా సరే దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. ఇంటర్లింక్లో చాలా సింపుల్గా ఇచ్చారు ఫేస్ వెరిఫికేషన్ అనేది, అది కూడా చాలామందికి అవ్వట్లేదు. అది మొబైల్ ప్రాబ్లం అండి. సో ఇంటర్లింక్ వాళ్ళు అయితే అలా మంచిగానే ఇచ్చారు. పై నెట్వర్క్లో చూసినట్లయితే అక్కడ మొత్తం 9 దశలు అయితే ఉంటాయండి. 9లో 9th ప్లేస్ అయితే అవ్వట్లేదంట కేవైసీ. ఓకే, నేను చెప్పాలి కూడా చెప్పేశాను. అయితే మన టిక్కోన్లో ఏ విధంగా ఉందంటే, మనం ఏ డాక్యుమెంట్స్ తీసుకుంటే కేవైసీ ఫాస్ట్గా అవుతుందో దాని గురించి మేము పరీక్షిస్తున్నాము. ఏ డాక్యుమెంట్ తీసుకుంటే చాలా సులభంగా చాలా సింపుల్గా కేవైసీ అయిపోతుందో దాని గురించి మేము ప్రయత్నిస్తున్నాము. ఇంకా అదేవిధంగా అన్ని దేశాలకు సంబంధించిన డాక్యుమెంట్ ఏదైతే బాగుంటుందో దాని గురించి మేమైతే పనిచేస్తున్నాము. కేవైసీ అనేది చాలా సింపుల్గా మీ ముందుకే తీసుకొస్తామని చెప్తున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన సభ్యులు ఎవరైతే ఉన్నారో మైనింగ్ చేసేవాళ్ళు కేవైసీకి ఇబ్బంది పడకూడదు. కొన్ని ప్రాజెక్టుల్లో అయితే కేవైసీకి ఇబ్బంది అవుతుందండి. సో టిక్కాయిన్లో మాత్రం ఖచ్చితంగా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు కాబట్టి సింపుల్గా ఉండడానికి అయితే వీళ్ళు ప్రయత్నిస్తున్నారంట. సో మనమైతే అది నమ్మొచ్చు. మీ యొక్క అభిప్రాయంతో మేము అందరికీ అత్యంత సమర్థవంతమైన మరియు సురక్షితమైన కేవైసీ వ్యవస్థను ఎంచుకుంటాము. సో చూడండి, మీ యొక్క పర్సనల్ డేటాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సేఫ్ అండ్ సెక్యూర్ కేవైసీ మోడల్ని మాత్రమే మీ ముందుకైతే మేము తీసుకొస్తాము. సో అందరూ కూడా ధైర్యంగా ఉండాలని కోరుకోవడం చెబుతున్నారండి. ఇంకా దాంతోపాటు ప్రకటనల ప్రచారం మరియు రాబోయే సర్దుబాటు, ఇదే చాలా ముఖ్యమైన పాయింట్ అండి. మా ప్రధాన ప్రకటనల ప్రచారం రాబోయే రోజుల్లో ప్రారంభమవుతుంది. సో మనకి గతంలో మాట ఇచ్చారు మన టిక్కాయిన్ వాళ్ళైతే, మేము అడ్వర్టైజ్మెంట్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్లో చేయబోతున్నాము. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఖచ్చితంగా మీరైతే పంచుకుంటామని చెప్పారండి. అప్పుడు మనకి ఇచ్చిన మాట అండి, అది ఒక 2 months బ్యాకే ఈ యొక్క మాట మనకైతే ఇచ్చారండి. సో ఆ యొక్క మాట అయితే నిలబెట్టుకునే సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు. అడ్వర్టైజ్మెంట్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, పబ్లిసిటీ కానీ చాలా వేగంగా చాలా మెరుగుగా ఉండబోతుందని చెబుతున్నారండి. సో మన టిక్కో నెట్వర్క్ గురించి ప్రపంచానికి చాలా పెద్ద స్థాయిలోనే ఖచ్చితంగా తెలియబోతుంది అనే పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ దీన్ని ప్రారంభించే ముందు మేము అనేక మెరుగుదలలను చేయాలని నిర్ణయించుకున్నాము. వాటిని మేము త్వరలో మీతో పంచుకుంటాము. ప్రపంచవ్యాప్తంగా ప్రమోషన్స్ చేసే ముందు ఒక అప్డేట్ అయితే మేము ఖచ్చితంగా మీకు మాత్రం ముందిస్తాము. ఎందుకంటే మనం టిక్కాయిన్ కమ్యూనిటీ కాబట్టి మనకు ప్రతిదీ చేస్తారండి. సో మనకుండే బెనిఫిట్ కూడా చెప్పవచ్చు చిన్నగా. ఇందులో చాలామంది వినియోగదారులు అడిగిన ముఖ్యమైన అంశం కూడా ఉంది. అదేంటంటేనండి మ్యాక్స్ సప్లై. మన టిక్కాయిన్ సంబంధించిన సప్లై అనేది చెప్పాం కదండి, 700 చూసారు కదండి, 777,77,77,777 అండి. సో ఆ విధంగా మన సప్లై అయితే ఉంది. సో చాలామంది కూడా సార్ అంత సప్లై వద్దండి, మీరు వీలైనంత వరకు తగ్గించండి అని చాలామంది రిక్వెస్ట్ చేశారండి. ఎక్స్లో కూడా దానికి సంబంధించిన పోస్ట్ అయితే ఒకటి వచ్చింది. నేను కూడా చెప్పాను,
అంటే అందరికీ అవకాశం ఉందండి. సార్ మీ యొక్క మ్యాక్స్ సప్లైని మ్యాక్సిమం తగ్గించండి. ఎందుకంటే కాయిన్స్ తక్కువ ఉన్నప్పుడు మాత్రమే కదా వర్త్ వాల్యూ ఎక్కువ ఉండిద్ది కాయిన్‌కి. సో, ఆ పాయింట్ గమనించాలి అందరూ కూడా. నేను కూడా ట్వీట్ అయితే వేయడం జరిగింది. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే టిక్కో నెట్వర్క్ ఓపెన్ చేసేసి ఎక్స్‌లో మీరు కూడా ట్వీట్ చేయొచ్చు. అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి. అయితే సప్లైని కూడా తగ్గించే కార్యక్రమంలో మేము ఉన్నామని చెబుతున్నారు. సో, ఇది కూడా మంచి విషయం మనకి. ఇంకో చిన్న విషయం అండి. కొత్త ప్రాజెక్ట్స్ కూడా మనకైతే ఉంటాయంట. కొత్త ప్రాజెక్టులు ఏంటంటే టిక్కాయిన్ నెట్వర్క్‌లో ఆల్ట్ కాయిన్‌లు ఉత్తేజకరమైన కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. ఈ ఆల్ట్ కాయిన్ అంటే ఏంటి? మీకు డౌట్ రావచ్చండి. ఆల్ట్ కాయిన్ అంటే ఏం లేదండి. బిట్‌కాయిన్ ఏదైతే ఉందో అదే వేగంగా, అదే ప్రైస్‌కి, అదే సమర్థవంతంగా కొన్ని కాయిన్స్ అయితే మార్కెట్‌లో ఉన్నాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి మన ట్రోన్ కాయిన్ గానీ, మన లైట్ కాయిన్ గానీ, లేదనుకుంటే మన ఎథీరియం కాయిన్ గానీ, ఇవన్నీ కూడా ఆల్ట్ కాయిన్ లెక్కలోకైతే వస్తాయి. ఇదంటే తక్కువ ధర ఉండవండి. వీటి యొక్క వర్త్ వాల్యూ తక్కువ ధరకు ఖచ్చితంగా ఉండవు. మంచి వాల్యూకే ఉంటాయండి. వాటిని మాత్రమే ఆల్ట్ కాయిన్స్ అని పిలుస్తారు క్రిప్టో భాషలో. మీకు సింపుల్‌గా చెబుతున్నా అర్థం కావాలి కాబట్టి పైసల్లో ఉండే కాయిన్లు కాదు, వందల్లో, వేలల్లో ఉంటాయండి. ఆల్ట్ కాయిన్ యొక్క వాల్యూస్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో, అలాంటి ప్రాజెక్ట్స్ కూడా మన టిక్కాయిన్‌లో రాబోతున్నాయి. మీరు వేచి ఉండని చెప్పారండి. మీరు త్వరలో టిక్కాయిన్ నెట్వర్క్‌లో చూడండిక్కడ. మీరు త్వరలో టిక్కాయిన్ నెట్వర్క్‌లో ఆల్ట్ కాయిన్స్‌ని కనుగొంటారు. వీటిని వివిధ కార్యకలాపాల ద్వారా మైనింగ్ చేసుకోవచ్చు మరియు వ్యాపారం చేయవచ్చు. మన సిన్బాద్ నెట్వర్క్ ఐడియా ఉంటుంది మనందరం కూడా. దాంట్లో మనకి మైనింగ్‌తో పాటు సీజీఎం ఏ విధంగా ఇస్తున్నారో, మన టిక్కాయిన్ వాళ్ళు కూడా ఎక్స్ట్రా స్పెషల్ కాయిన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే మన ఇంటర్లింక్‌లో ఐటీఎల్ అలాగో టిక్కాయిన్‌లో కూడా ఇంకా వేరే మంచి కాయిన్స్ కూడా మనకైతే కలిపి తీసుకొస్తారండి. ఇబ్బందేం లేదు. టిక్కాయిన్ నెంబర్ 1 దీన్ని కూడా ఒక స్పెషల్ ఎడిషన్‌గా తీసుకొస్తారండి. ఇబ్బందేం లేదు. అంతా కూడా మన మంచి కోసమే. ఈ కొత్త భాగస్వాములు మరియు ప్రాజెక్టులు టిక్కాయిన్ నెట్వర్క్ దూసుకుపోవడానికి సహాయపడతాయని మేము విశ్వసిస్తున్నాము. వేచి ఉండండి. ఇదంతా చేసేది మన నెట్వర్క్ బలపడడం కోసం మాత్రమే. నెట్వర్క్ అనేది మార్కెట్లో దూసుకుపోవడానికి సహాయపడతాయని మేము విశ్వసిస్తున్నాము. ఎన్ని ప్రాజెక్టులు మనం చేపట్టినా, ఎన్ని పార్ట్నర్‌షిప్‌లు చేసినా సరే టిక్కాయిన్ యొక్క వాల్యూ డెవలప్ అవ్వాలని మాత్రమే. మన ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలోనే చాలా ప్రముఖమైన గొప్ప ప్రాజెక్ట్‌గా ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి అందుకోసమే మేము ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తున్నాము అని మీరు గమనించాలని చెబుతున్నారండి. సో, ఇదంతా కూడా మన మంచి కోసమే. సో, చూసినట్లయితేనండి ఇక్కడ ఇంకో చిన్న విషయం. అభివృద్ధిలో ఏఐ ప్లాట్‌ఫారం. మీరు ఏఐని ఉపయోగించగలిగే ప్లాట్‌ఫామ్‌లు కూడా మేము నిర్వహిస్తున్నాము. సేమ్ మన పై నెట్వర్క్‌లో ఏఐ టెక్నాలజీని వాళ్ళు బేస్ చేసుకొని కొన్ని పనులైతే చేస్తున్నారండి. సో, అదేవిధంగా మన టిక్కాయిన్ వాళ్ళు కూడా అయితే ఏఐని మనం కొలాబరేట్ చేసుకోబోతున్నాము. అది ఇంకాస్త బూస్టప్ అయితే ఇచ్చిద్ది. ఏం లేదండి, సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవ్వాలంటే ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్‌లో ఉన్న టెక్నాలజీ బాగా కావాలి ఎవరికైనా సరే. పై వాళ్ళు ఏ విధంగా ఏఐని అడాప్ట్ చేసుకున్నారో, ఇంటర్లింక్ వాళ్ళు ఏ విధంగా ఏఐని అడాప్ట్ చేసుకున్నారో, సేమ్ మన టిక్కాయిన్ వాళ్ళు కూడా ఏఐని అడాప్ట్ చేసుకోబోతున్నాం. అంటే కలుపుకుంటున్నాం. అది మన మంచి కోసమే. సో, ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ అవ్వాలన్నా సరే, మార్కెట్‌లో మంచి వర్త్ వాల్యూ ఉండాలన్నా సరే, ఈ విధంగా ఏఐ యొక్క సహాయం ఖచ్చితంగా కావాలండి. మేము దాన్ని కూడా కలుపుకుంటామని చెప్పారు కాబట్టి ఇది కూడా మంచి విషయమే. ఇంకో విషయం, ఎన్ఎఫ్టీలను సృష్టించడం. ఇది ఇంకా మంచి విషయం అండి. ఇప్పుడు మన స్ప్రౌట్ ప్రాజెక్ట్ ఉంది. స్ప్రౌట్ ప్రాజెక్ట్‌లో ఎన్ఎఫ్టీలు ఏ విధంగా రిలీజ్ చేశారో, టిక్కాయిన్ ఎన్ఎఫ్టీస్ కూడా త్వరలో రాబోతున్నాయి. యాప్‌లను రూపొందించడం. మన పై యాప్ స్టూడియోలో ఏ విధంగా యాప్ స్టూడియో ఉందో, టిక్‌లో కూడా మనకైతే యాప్ స్టూడియో రాబోతుంది. ఈరోజు ఈ వీడియోలో నేను మొత్తం 5 ప్రాజెక్టుల గురించి చెప్పాను. టిక్కాయిన్ గురించి కాకుండా మిగతా ప్రాజెక్టుల గురించి చెప్పానండి. ఎందుకంటే సిమిలర్ పాయింట్స్ వాళ్ళు ఏవైతే ఫాలో అవుతున్నారో డెవలప్‌మెంట్ కోసం అన్నీ కూడా టిక్కాయిన్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. మంచి విషయమే. ఇది మంచి వాతావరణమే, పోటీ వాతావరణం కాదండి. డెవలప్ అవ్వాలంటే కొన్ని పోలికలు కాపీ కొట్టొచ్చు, తప్పేం లేదు. సో, మంచి విషయమే. మరియు టిక్కాయిన్‌ను ప్రధాన యూటిలిటీగా ఉపయోగించడం భవిష్యత్తు వైపు మరో ముఖ్యమైన అడుగు. కోర్ టీంలో పెద్ద విషయాలు జరుగుతున్నాయి. టిక్కాయిన్ కోర్ టీంలో చాలా జరుగుతున్నాయి. సో, మన ఐడియల్‌ని ఏ విధంగా ఒక యూటిలిటీ కాయిన్‌గా అనుకుంటున్నామో, టిక్కాయిన్ కూడా ఖచ్చితంగా మేము ఆ విధంగా చేస్తామని చెబుతారండి. మేము ప్రతిరోజు మెరుగుదలను ప్రోత్సహిస్తున్నాము. మరియు ప్రారంభం నుండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక విషయం తెలుసు. మేము ఎల్లప్పుడూ మా వాగ్దానాలను నిలబెట్టుకున్నాము. ఇదండి. వీళ్ళు ఇప్పటివరకు ఇచ్చిన ఏ మాట కూడా తప్పలేదు మన టిక్కాయిన్ నెట్వర్క్ వాళ్ళు. సో, మొదటి నుంచి ఫాలో అవుతుంది నేను, మన కొంతమంది సబ్స్క్రైబర్స్ అండి. వాళ్ళందరూ కూడా తెలుసు. వీళ్ళు చెప్పినట్టుగా ఇన్ టైంలో చేస్తున్నారు. ఏది కూడా పోస్ట్ పోన్లు పెండింగ్లు పెట్టలేదండి. సో, చాలా మంచి విషయమే. మీ మద్దతు కారణంగా టిక్కాయిన్ ప్రతిరోజు అభివృద్ధి చెందుతూనే ఉంది. ఉత్సాహంగా ఉండండి, మాకు మద్దతు ఇవ్వండి, చురుకుగా ఉండండి, నిమగ్నమైన ఉండండి మరియు మీ ప్రేరణాత్మక మాటలకు మాకు పంపుగా ఉండండి. సో, ఇదండి
ప్రాజెక్ట్ అనేది టేకప్ అయిన తర్వాత ఇన్కమ్ సోర్స్ మనకేం లేదు. మీకు లేదు, నాకు లేదు, ఎవరికి లేదండి. అయినా సరే ప్రాజెక్ట్‌ని నమ్మి మనందరం కూడా ఇంతవరకు ఉన్నాము. ఇంకా ముందుకు వెళ్తాం కాబట్టి మనకి ఎన్నో సార్లు ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పిందండి మన టిక్కో నెట్వర్క్ వాళ్ళైతే. సో, ఆ పాయింట్ మనందరం కూడా గమనించాలి. ఈ టిక్కాయిన్‌ని మరింత మెరుగ్గా, పెద్దదిగా మరియు బలంగా మార్చడానికి మాకు బలాన్ని ఇస్తుంది. ఎవరో మనమే. మన కమ్యూనిటీ ఎంత బాగా పెరిగితే వాళ్ళకి అంత కమ్యూనిటీ బాగా అవుతుంది, అది బలంగా అవుతుంది, దృఢంగా అవుతుందని పాయింట్ అనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి కొత్త ఫీచర్స్, కొత్త బెనిఫిట్లు మన ముందుకు తీసుకొస్తూనే ఉంటారండి. సో, ఖచ్చితంగా ఒక మంచి ప్రాజెక్ట్‌లో మనం ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఎక్కువ కాయిన్స్ కలెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తు మనదే. టిక్కాయిన్‌ని ఎగరవేనిద్దాం. సో, ఇదండి. భవిష్యత్తు అనేది ఖచ్చితంగా మనదేనండి. మన టిక్కాయిన్ యొక్క వాల్యూ అనేది ఖచ్చితంగా టిక్కాయిన్ ఫ్లై అంటున్నారు. అంటే మంచి వాల్యూకే మనకి వెళ్తూ ఉంటుంది అని ఒక చిన్న పాయింట్ చెప్పారండి. సో, ఈ వీడియోలో అయితే ఎన్నో మంచి విషయాలు ఉన్నాయండి. మన టిక్కాయిన్‌కి సంబంధించిన సప్లై తగ్గించబోతున్నారు. కొత్తగా ఏఐ టెక్నాలజీని కలుపుకోబోతున్నాము. దాంతోపాటు ఇక్కడ ఎన్ఎఫ్టీస్ కూడా తీసుకురాబోతున్నాము. కేవైసీ చాలా చాలా సింపుల్గా డిజైన్ చేస్తున్నాము. ఇంకా దాంతోపాటు కొత్త పార్ట్నర్షిప్లు, ఆల్ట్ కాయిన్స్ కూడా తీసుకొస్తున్నాము. సో, ఒక సిస్టమ్ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలో ఆ అడ్వర్టైజ్మెంట్లు కానీ, ప్రకటనలు కానీ, అదేవిధంగా ప్రమోషన్స్ కానీ, అడ్వర్టైజ్మెంట్స్ కానీ అవన్నీ కూడా ఖచ్చితంగా మనమైతే వన్ బై వన్ అయితే ఖచ్చితంగా చేసుకుంటూనే వెళ్తామని చెప్పారండి. ఇంకో విషయం, వీళ్ళు ఏది కూడా పోస్ట్ పోన్ కానీ క్యాన్సిల్ చేయలేదండి. వీళ్ళు ఆ యొక్క వర్క్ అనేది ఇన్ టైంలో 99.99% చేసుకుంటూ వచ్చారండి ఇప్పటివరకు అయితే. సో, ఇక మీదట కూడా వీళ్ళ యొక్క ప్రాజెక్టు, వీళ్ళ యొక్క డెసిషన్స్ ఖచ్చితంగా మంచిగా ఉండాలని కోరుకుందామండి. మనందరం కూడా వండి మైనింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ కాయిన్స్ అయితే అందరూ ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి నెక్స్ట్ హాల్వింగ్ పీరియడ్ వచ్చేసి 10 లాక్ అండి. ఇప్పుడు 1 లక్ష కమ్యూనిటీ దాటింది. ఇంకా చెప్పాలంటే ఒక 3 లక్షల కమ్యూనిటీ దాటింది. ఆ 3 లక్షల కమ్యూనిటీ మనకైతే ఎప్పుడైతే 10 లక్షలు అవుతుందో, 10 లక్షలు రీచ్ అవుతుందో మన మైనింగ్ స్పీడు సగం తగ్గుతుంది. ఇప్పుడు గంటకి మీకు 10 కాయిన్లు వచ్చినాయి అనుకోండి, ఆ తర్వాత 5 వస్తాయి. ఎవరికైతే 5 వస్తున్నాయో 2.5 వస్తాయి. ఎవరికైతే 20 వస్తున్నాయో 10 మాత్రమే వస్తాయి. సో, ఖచ్చితంగా ఇదే మంచి అవకాశం. ఇది చాలా చాలా మంచి అవకాశం. సో, అందరూ కూడా ఖచ్చితంగా ఎక్కువ కాయిన్స్‌ని కలెక్ట్ చేసుకోవాలి. దాంతోపాటు మనకు ఆల్రెడీ టెస్ట్ నెట్ కూడా వచ్చిందండి. టెస్ట్ నెట్ కూడా వచ్చింది కాబట్టి మెయిన్ నెట్ గురించి కూడా అప్డేట్ అనేది 2026లో నెక్స్ట్ ఇయరే ఖచ్చితంగా వచ్చిందండి. సో, అందరూ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేద్దామండి. నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు షేర్ చేయండి. మన వాట్సాప్ ఛానల్ అందరూ జాయిన్ అవ్వండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.